కాశీ అయితే ఎవరు ఉన్నారా లేదా అని అయితే చూసుకుంటూ ఉంటాడు. అలా ఎవరు లేరని తెలిసి జ్యోత్స్నని కలవడానికి అయితే దొంగతనంగా చాటుగా వస్తూ ఉంటాడు. ఇక దీప అయితే అటుగా పనిచేస్తూ కాశీ ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా జ్యోత్స్నతో అయితే కాశీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మేడపై అయితే దీప అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ని పిలిపించి వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడారంట వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇక జ్యోత్స్న అయితే కాశీకి గౌతమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని కార్తీక్ అడిగేసరికి గౌతమ్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. అవునా, అయితే ఇప్పుడు నువ్వు నీ ప్లాన్ వేయు అని చెప్పేసి జ్యోత్స్న దగ్గర ఉన్నప్పుడు గౌతమ్ గురించి మాట్లాడు అనేది అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి కాఫీ చేస్తూ ఇలా కార్తీక్కి ఫోన్ చేసి కాశీ ఇంటికి వచ్చాడు ఎవరి కోసమో అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. ఏమో ఎవరి కోసం వచ్చాడో, ఇంట్లోకి అయితే రాలేదు, రావడం అయితే చూశాను నేను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక చిన్న మేడం కాశీ ఇంటికి వచ్చాడు, మిమ్మల్ని గట్ట కలడానికి వచ్చాడా ఏంటా అని దీప అడిగేసరికి అలాంటి లో క్లాస్ వాళ్ళతో నేను రిలేషన్స్ మెయింటైన్ చేయను, నీకు తెలుసా అని చెప్పేసి జ్యోత్స్న సీరియస్గా అంటూ ఉంటుంది. లో క్లాస్ వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయకపోయినా అవసరానికి వాడుకుంటారు కదా కొందరు, అలా అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. అలా అనగానే జ్యోత్స్న ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, దాసుబాబాయ్ బయటికి వెళ్ళిపోతూ ఉండగా తనకి గతం గుర్తొచ్చిందంట. దాసుబాబాయ్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా తనని కొట్టింది ఎవరో తెలుస్తుంది అని అనేసరికి జ్యోత్స్న షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు కానీ దాసు వచ్చాడంటే నా పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియదు, ఏం చెయ్యాలి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. తనని కొట్టింది ఎవరో తెలుసుకొని వాళ్ళ సంగతి చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్న జ్యోత్స్నని చూసి దీప అయితే బాగానే టెన్షన్ పడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక భయపెడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న భయపడుతూ దీప చెప్పిన మాటలకైతే చాలా కంగారు పడి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న.